అక్టోబర్ 25, 2022న మనకు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజున దీపావళితో కూడిన అమావాస్య కూడా రానుంది. అందుకని ఈ గ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని మన పండితులు చెప్తున్నారు. అప్పుడెప్పుడో 360 సంవత్సరాల కిందట వచ్చిందట. అలాంటిది గ్రహణం మళ్ళీ ఇప్పుడు 2022 అక్టోబర్ 25న రానుంది. దీపావళి అమావాస్యతో కూడి రావడంతో ఈ గ్రహణానికి అత్యద్భుతమైన శక్తులు కూడా ఉంటాయని, ఈ గ్రహణం ద్వారా కొన్ని రాష్ట్రాల వారికి కూడా రాజయోగం పట్టనుందని తెలిసిందే. ఇక ప్రెగ్నెన్సీ వారైతే ఎంతగానో భయపడుతూ ఉండి ఉంటారు. సో అలాంటి వారికి నేను కొన్ని చెప్తాను, అవన్నీ పాటించండి. తప్పకుండా ఈ గ్రహణంకి అత్యద్భుతమైన శక్తులు ఉంటాయి. ఈ గ్రహణ ప్రభావం అనేది మన భారతదేశం పైన పడుతుంది. అంతేకాకుండా మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణానికి శక్తులు కూడా అధికంగానే ఉంటాయి. అంటే మనకు ఇంతకుముందు ఏర్పడిన గ్రహణాలు వేరు, ఈ గ్రహణం వేరు. మనకు సహజంగా అమావాస్య అంటేనే మనకు అందరికీ తెలిసిందే. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తాము. అంతేకాకుండా అమావాస్య అనగానే దిష్టి కూడా తీస్తూ ఉంటారు, పిల్లలకు పెద్దవాళ్ళకి కూడా. అలాగే ఈ అమావాస్య మరియు దీపావళి అంటే లక్ష్మీ పూజలు. దీపావళి రోజు అమావాస్య రోజున ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని రాష్ట్రాల వారికైతే మంచి యోగ ఫలితాలు దక్కనున్నాయి. ఇక అంతేకాకుండా ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది మన భారతదేశంలో పడుతుంది కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మన గ్రహణ సమయంలో చాలా నియమాలని కూడా పాటిస్తూ ఉంటాము. ఇక ప్రెగ్నెన్సీ వాళ్ళైతే మరీ ఎక్కువగా ఈ గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ వారు బయటకు వెళ్ళడం కానీ, గ్రహణాన్ని నేరుగా చూడడం కానీ, గ్రహణ సమయంలో కూరగాయలు వంటివి కట్ చేయడం కానీ, ఆహారాన్ని తినడం కానీ, ఇంకా ఏవైనా ఇతర వస్తువులని ముట్టడం కానీ ఇలాంటి పనులు చేయరాదు. గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ లేడీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో వారు అటు ఇటు కదలకుండా ఒకే వైపు కూడా కాకుండా స్ట్రేట్గా పడుకొని ఉండాలి. చేతులను కూడా ముడవకూడదు. ఎందుకు అంటే ఇవన్నీ మన పెద్దలు చెప్పిన మాట. పెద్దల మాటను తప్పకుండా వినాలి. మనకు తరతరాల నుండి వస్తున్న ఆచారం కాబట్టి గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవారు చెప్పిన మాట వినాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని తినడం అంత మంచిది కాదు. ఎందుకు అంటే గ్రహణ సమయంలో మనకు చిన్న చిన్న సూక్ష్మజీవులు అనేవి మన ఆహారాన్ని పాడు చేస్తాయి. అంటే ఫుడ్ని పాయిజన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎట్టి పరిస్థితిలో ప్రెగ్నెన్సీ లేడీలు మరీ ముఖ్యంగా ఆహారాన్ని తినరాదు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ లేడీలు ఆ గ్రహణ సమయంలో అటు ఇటు బయట తిరగకూడదు. డోర్సు విండోర్సు ఎప్పుడు కూడా ఓపెన్ ఉంచుకోరాదు. గ్రహణ సమయంలో వాటి కిరణాలు అనేవి నేరుగా మనపైన, మన కడుపు పైన పడకుండా చూసుకోవాలి. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పూజలు చేయడం వంటివి అస్సలు చేయరాదు. కూరగాయలు కట్ చేయడం, ఆహారాన్ని వండడం, తినడం వంటివి చేయకూడదు. ఇలాంటి నియమాలను పాటిస్తే మీకు అంతగా గ్రహణ ప్రభావం అనేది పడదు. అంతేకాకుండా గ్రహణ సమయంలో చాలామంది ప్రెగ్నెన్సీ లేడీలు చాలా టెన్షన్గా ఉంటారు. అలా కూడా ఉండొద్దు. టెన్షన్గా ఉంటే బేబీకి అలానే టెన్షన్గా ఉండే లక్షణాలు అయితే వస్తాయి. కాబట్టి భయపడడం కానీ ఇలాంటివి చేయకూడదు. నార్మల్గానే ఉండాలి, కానీ పడుకొని ఉండాలి. అది కూడా మనం స్ట్రేట్గా పడుకొని ఉండాలి. చేతులు కాళ్ళు కానీ సరిగ్గా పెట్టుకోవాలి. మనం అనవసరమైనవి కట్ చేయడం అలాంటివి అయితే చేయరాదు. గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇక 5 నెలలు నిండిన గర్భవతులు అయితే పర్లేదు. ఎందుకంటే అప్పటికి బేబీ ముదిరిపోయి ఉంటుంది కాబట్టి బేబీకి గ్రహణ ప్రభావం అంతగా ఉండదు. కానీ ఎవరైతే 3-4 నెలలు ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తను పాటించాలి. ఇక ఈ గ్రహణం మన ఇండియాలో కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహణాన్ని పాక్షిక గ్రహణం అని అంటారు. అయితే ఈ గ్రహణ సమయం అంటే పట్టోవెడుపు కాలం మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 5:28 వరకు ఉంటుంది. ఆ సమయం వరకు కూడా ప్రెగ్నెన్సీ ఆడవారు బయటికి రాకుండా ఉండాలి. ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ని ఆ సమయంలో ఎలాంటి పనులు కూడా చేయరాదు, అస్సలు చేయకూడదు. గ్రహణ సమయంలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత మంచిది. ఎందుకు అంటే గ్రహణ ప్రభావం బేబీ పైన పడకుండా ఉండడం చాలా మంచిది.